హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ హారిక టాక్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం శ్రీ కూర్మం టెంపుల్ నుంచి శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవాలయానికి బయలుదేరాము. ఇది శ్రీకాకుళం నుంచి 46 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన 3 ఆలయాలు ఉన్నాయి. అవి ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలు. ఇవి చక్కటి శిల్పాలతో చాలా బాగుంటాయి. మనం ఇప్పుడు అందులో ముఖలింగేశ్వర స్వామి ఆలయాన్ని చూడటానికి వెళ్తున్నాము. ప్రపంచంలోనే ముఖలింగ ఆకారంలో ఉన్న ఏకైక దేవాలయం ఇదే. ఈ లింగాన్ని ఎటువైపు నుంచి చూస్తున్నా మన వైపు నుంచి చూస్తున్నట్టే ఉంటుంది. ఇంకా దారంతా పచ్చటి పొలాలతో, పచ్చటి మామిడి తోటలతో చాలా బాగుంది. ఇక్కడ స్వామివారు ముఖలింగ ఆకారంలో దర్శనం ఇవ్వటానికి ఒక పురాణం ఉంది. ఒకప్పుడు హిమాలయాల మీద ఒక గొప్ప యాగం జరుగుతూ ఉంది. ఆ యాగాన్ని చూడటానికి గంధర్వరాజు అయిన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు. ఆ హిమాలయాల మీద ఉండే శబరికాంతలు కూడా ఆ యాగం చూడటానికి వచ్చారు. వాళ్ళ సౌందర్యం చూసి గంధర్వులు వారిని చూస్తూ ఉండిపోయారు. అది గమనించిన వామదేవ మహర్షి కోపంతో ఇలా అన్నారు: సభా మర్యాదను అతిక్రమించినందుకు మీరంతా శబరి జాతిలో జన్మించండి అని శపించారు. గంధర్వులు అందరూ శబరులుగా జన్మించారు. వారి నాయకుడు శబరి నాయకుడిగా జన్మించాడు. అతనికి 2 భార్యలు. ఒక రాణి పేరు చిత్తి, ఇంకొక రాణి పేరు చిత్కల. ఈమె శివభక్తురాలు. ఆ రాణులిద్దరికీ ఒక్క క్షణం కూడా పడేది కాదు. చీటికి మాటికి గొడవలాడుకుంటూ ఉండేవారు. ఒకరోజు మొదటి భార్య చిత్తి తన భర్త దగ్గరికి వెళ్ళి, నీతో నేనైనా ఉండాలి లేదా చిత్కల అయినా ఉండాలి, ఏదో ఒకటి తేల్చి చెప్పు అని నిలదీసింది. అప్పుడు శబరి నాయకుడు పట్టపు రాణి చిత్తిని వదులుకోలేక 2వ రాణి అయిన చిత్కలను పిలిచి తన వాకిలిలో ఉన్న ఇప్ప చెట్టు కొమ్మలను వంచి రాలిన పువ్వులు ఏరుకొని వాటిని అమ్ముకొని బ్రతకమని చెప్పాడు. మహాసాధ్వి అయిన చిత్కల భర్త మాటకు ఎదురు చెప్పలేక రాలిన పువ్వులను రోజు వేరుకొని జీవిస్తూ ఉండేది. అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వుల్లాగా అయిపోయాయి. చిత్కల ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడిపేది. ఈ సంగతి తెలిసిన చిత్తి అసూయ చెంది చిత్కలతో గొడవకి దిగింది. విసుగు చెందిన శబరి నాయకుడు సౌతుల గొడవకు ఆ ఇప్ప చెట్టే కారణమని నరకటానికి సిద్ధపడ్డారు. అప్పుడు మహాశివుడు రౌద్ర ఆకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యారు. అది చూసిన శబరి నాయకుడు మూర్ఛపోయాడు. దీనికంతటికీ చిత్కలే కారణమని ఆ శబరులు అంతా కలిసి ఆమెను చంపటానికి సిద్ధపడ్డారు. అప్పుడు మహాశివుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమై వాళ్ళందరికీ శాప విముక్తిని అనుగ్రహించాడు. ఈ విధంగా మధుక వృక్షంలో సాక్షాత్కరించారు కాబట్టి మహాశివుడిని మధుకేశ్వరుడిగా పిలుస్తున్నారు. ఇంకా ఈ ఆలయ గర్భాలయంలో కాకుండా చుట్టూ 8 వైపులా 8 లింగాలు ఉన్నాయి. ఇంకా ఈ గుడిలో స్వామివారి మహిమ తెలిపే ఇంకొక విషయం ఏంటి అంటే, విగ్రహం వెనకాల ఒక పెద్ద గోళం ఉంటుంది. అది అక్కడికి ఎలా వచ్చింది అంటే, ఆ గ్రామంలో ఒక కుమ్మరి అతను మట్టి పాత్రలు తయారు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. మాకు పుత్ర సంతానం కలిగితే ఒక మట్టి గోళాన్ని సమర్పించుకుంటామని చెప్పారు. వారి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వాళ్ళకి పిల్లలు కలిగేలాగా అనుగ్రహించారు. ఆ పిల్లలు కలిగిన ఆనందంతో అక్కడ దగ్గరలో ఉన్న వంశీధార నది దగ్గరికి వెళ్ళి మట్టిని తీసుకొని వచ్చి కొల ప్రమాణాలు లేకుండా ఒక గోళాన్ని తయారు చేశాడు. ఇంకా ఆ గోళాన్ని పిల్లవాడిని తీసుకొని గుడికి చేరుకున్నారు.
ఆ తలుపు ద్వారం చిన్నగా ఉండటం వలన గోళం లోపలికి పట్టలేదు. ఇంకా ఆ కుమ్మరి అతని కోపంతో ఈ పిల్లవాడు కూడా మాకు వద్దు అని చెప్పి గోళంతో పాటు ఆ పిల్లవాడిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా అర్ధరాత్రి సమయంలో స్వామివారు ఆ గోళాన్ని తీసుకొని గర్భాలయంలో వెనుకకి పెట్టేశారు. తెల్లారి పూజారి వచ్చే సమయానికి ఆ గోళం లోపల ఉండటం చూసి ఆ కుమ్మరి వారికి కబురు పంపారు. వాళ్ళు ఎంతో ఆశ్చర్యంతో ఆ పిల్లవాడిని తీసుకొని స్వామివారికి మహారుద్రాభిషేకం చేసి పూజించుకున్నారు. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.